మేడం నమస్తే మేడం. హాయ్ సో నమస్తే గోసాని కృష్ణమురళి ఆయన నోడి దురుస్తనమా లేకపోతే ఎట్లా తెలియదు కానీ ఇక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది తప్పే కదా. పోషాని గారు మాట్లాడే విధానమే ప్రతి ఒక్కరికి నచ్చదు. యాక్చువల్లీ ముఖ్యంగా ఆడవాళ్ళకి అస్సలు నచ్చదు. సినిమాలలో అంటే ఏదో నడుస్తుంది డైలాగ్స్, ఖచ్చితంగా అది ఆ మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. బట్ బయట ఇంకా ఎక్కువగా మాట్లాడతారు ఆయన. ఎందుకు అలాగా ఆయన చెలరేగిపోతారో నాకైతే అర్థం కాలేదు. ఏదో ఒక రోజు ఆ నోటి దురుస్తనమే ఆయనకి ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నా, సేమ్ అలానే జరిగింది. ఆ మాట పక్కన పెడితే ఆయన నోటు దురుస్తానమో అంతే, ఆయన బిహేవియరే అంతే, ఆయన స్వభావమే అంతా, ఆయన మాట తీరే అంతా అనుకుందాం. మధ్యలో ఈ శ్యామల గారికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడవాళ్ళనే సపోర్ట్ చేసి మాట్లాడాల్సిన ఒక అమ్మాయి మాట తీరుని అది కరెక్ట్ కాదు అని చెప్పగలిగే ఒక యాంకర్ ఆమె. ఏమి తెలియని పిల్ల, చిన్న పిల్ల అయితే కాదు. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకే బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. ఇక్కడ పోసాని గారు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య బిడ్డల దగ్గర నుంచి కూడా చాలా బూతులు మాట్లాడారు. అదే చాలా తప్పు. ఒక ఆడ మనిషి అయి ఉండి అట్లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈమె ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటున్నాను కదా, ఇప్పుడు వాళ్ళ దాకా వెళ్తేనే తప్పు అనకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలకి అంటేనే తప్పు అనేది కూడా నేను ఖండిస్తా. అంటే బయట వాళ్ళు మనుషులు కాదా, ఆడోళ్ళు కాదా, పిల్లలు కాదా? ఎవరినైనా అనడం తప్పే. ఏ ఆడదైనా ఆడదే, ఎవరు పిల్లలైనా పిల్లలే. పవన్ కళ్యాణ్ గారు పిల్లలు అంటే మాత్రం దానికి కూడా నేను వ్యతిరేకినే. ఎందుకంటే ఎవరైనా ఒకటే. మళ్ళీ ఇది వినేసి ఎవరైనా కింద కమెంట్స్ పెడతారేమో. నేను అనేది ఏంటి అనేది కరెక్ట్ గా విని ఆ తర్వాత మాట్లాడండి, లేదంటే కమెంట్ చేయండి. కరెక్టే. ఎందుకంటే ఇంకొకసారి ఇంకొకరు ఇలా మాట్లాడకుండా ఉంటారు. కరెక్టే. సో ఆయన చాలా నాలెడ్జ్ పర్సన్, ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ఉంది. నాలెడ్జ్ ఎక్కువైపోతే ఇలా తయారవుతారేమో అనిపిస్తుందండి ఒక్కోసారి. ఎందుకంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే, కెమెరా ముఖంగా చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తా మామూలుగా అయితే. కానీ ఇక్కడ పోషాని గారి మాట తీరుని నేను కూడా ఖండిస్తాను. ఎందుకంటే యాజ్ అ ఫీమేల్ ఆ పార్టీలో ఉన్న ఒక పర్సన్ గా ఇలాంటి వాళ్ళ మాటల వల్ల మన పార్టీ మీదకి బురద చల్లుతున్నారు. ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఎవరైనా మాట్లాడాలి, ఒక విశ్లేషకుడు వచ్చి మాట్లాడాడు అంటే ఇంకొకరు క్వశ్చన్ చేసేలా ఉండకూడదు. అరే ఆయన చెప్పింది కరెక్టే కదా, మన పార్టీ మీద ఇంత ఉంది, మంచితనం ఉంది, ఇంకొకడు ఎలా వచ్చి మాట్లాడతారు, ఈయనకి ఒక మైక్ ఇవ్వండి అనేటట్టు ఉండాలి. కానీ అరే ఇంకొకసారి ఆడికి మైక్ ఇవ్వద్దురా బాబు, ఏం మాట్లాడతాడో తెలియదు అనేటట్టు ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. పోసాని గారికి సపోర్ట్ చేస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళని ఏమనొచ్చు? ఆ రోజు పోసాని ఏంటో తెలుసారా అని ఇట్లా మాట్లాడిండు. ఏదంటే అదే నీచంగా, అంటే ఎంత నీచంగా అంటే అంత మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ అన్న గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏదేదో ఎన్నెన్నో మాటలు అన్నాడు. ఇట్లా ఎగిరేసుకుంటా పోసాని సత్తా ఏందో తెలుసారా అన్నాడు ఆ రోజు. ఈరోజు జైలుకి వెళ్ళిండు. సరే, ఎందుకు వెళ్ళిండు జైలుకి అంటే, నువ్వు ఎన్నైతే బూతులు తిట్టినావు, ఎన్నెన్ని మాటలు అన్నావో పవన్ కళ్యాణ్ అన్న నీ ఫ్యామిలీని ఎటు పడితే అట్లా అడ్డమైన మాటలు మాట్లాడినన్న. నిజంగా మాకు గిట్ట బాధ అనిపించింది. ఏదన్నా ఉంటే రాజకీయంగా నువ్వు ఎంతైనా ఫైట్ చేయ, కానీ ఇట్లా నువ్వు ఇంటి వాళ్ళతో అనరాని మాటలని నీచంగా మాట్లాడినా కాబట్టి ఈ రోజు వాళ్ళు జైల్లో వేయడం మంచి పని చేసిండ్రు. ఇటువంటి వాళ్ళని ఒకసారి జైల్లో వేస్తేనే మళ్ళీ ఇంకోసారి మాట్లాడాడు. ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎట్లా ఉండాలి అనేది తెలుస్తుంది ఈ పోసానికి. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు అన్న డబ్బులు ఇస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారన్న. నాకు తెలిసింది నేనేమనుకుంటున్నా అంటే, ఎంతో కొంత సాయం చేసి ఉంటాడు. అందు గురించే ఆమె సపోర్ట్ గా నిలబడి, ఒక లేడీ అయినా ఇట ఎవరైనా సరే డబ్బు సాయంతో సపోర్ట్ గా నిలబడ్డారు. అంటే ఎంత సపోర్ట్ గా నిలబడ్డా ఆ రోజు ఎంత నీచమైన మాటలు మాట్లాడిందంటే, పోసాని గురించి తెలుసారా, పోసాని సత్తా తెలుసారా అన్నాడు. సో ఈ రోజు చూస్తున్నాం కదా పోసాని సత్తా ఏందో ఏంటనేది కనిపిస్తుంది. పోసాని సత్తా ఈ రోజు జైల్లో కనిపిస్తుంది కదా. జైల్లో వెళ్ళి ఇట్లా ఎగిరేస్తాడు, పోసాని సత్తా తెలుసారా, పోసాని సత్తా. చెమటలు వచ్చేటట్లు గిట అసలు చెమటలు ఇట్లా కారుతూనే అంగే తడిసిపోయింది. అంత నీచమైన మాటలు మాట్లాడిండు. ఇవే మాటలు ఎదుటి వాళ్ళు శ్యామలను ఉంటే ఈమె అట్లే చేసేదా అంటే అర్థం కాలేదు. ఇవే మాటలు ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంకర్ శ్యామలను అన్నుంటే ఇదే విధంగా సపోర్ట్ చేస్తారు? లేదు చెయ్యదు. తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని గిట తిడితే ఆమె గిట బాధ ఉంటది. తెలియకపోవడము ఇదంతా తెలియకుండా వచ్చేసి సపోర్ట్ చేయడము, డబ్బులు ఇచ్చిండని. ఇక డబ్బులే ఉంటది నాకు తెలిసి, అయితే డబ్బులు ఇచ్చిండు కాబట్టి సో ఆమె సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. చాలా మంది ఉన్నారు బ్రదర్. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరికి ఉచ్చ పడుతుంది. లోకేష్ అన్న రెడ్ బుక్ తీస్తే ఎవరెవరు లిస్ట్ ఉన్నాయో అసలు
భయం అవుతుంది. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఈ సినిమా యాక్టర్లకి అందరికి భయం అవుతుంది. ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు, ఏ రోజు మాట్లాడిండ్రు, డేటుతో సహా అన్ని ఉన్నాయి. ఏ రోజు ఏం మాట్లాడిండ్రు, ఏ టైంకి మాట్లాడిండ్రు అనేది రెడ్ బుక్ లో ఉంది. రెడ్ బుక్ ఒక్కొక్క లీస్ట్ బయటకు వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గిట ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎందుకు ఉండొచ్చు అంటే మొన్న ఏమన్నాడంటే బయటకు వచ్చి బట్టలిప్పి కొడతానంటే బట్టలిప్పి నన్ను ఎక్కడ కొడతారు, రెడ్ బుక్ లో నా పేరు ఎక్కడ ఉందో అని భయం పడుతుండు. అందరు ఉన్నారు. కొడాలి నాలి ఉన్నారు, రోజమ్మ ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు, లిస్ట్ లో ఉన్నారు. మెల్లగా ఒక్కొక్కరు బయటకు వస్తుండ్రు. సో అందరికి జైలు జీవితం అనుభవిస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఈ కాడికన్నా బుద్ధి తెలుసుకొని మంచిగా మాట్లాడతారని నేను అనుకుంటాను. కాదండి, ఆడవాళ్ళని తిట్టడంలో ఒక ఆడ మనిషి ఉండి ఆడవాళ్ళని తిట్టడంలో సపోర్ట్ చేస్తే అంత కదవని అనుకుంటారు. అది అంటే ఈ మధ్య కాలంలోనే రాజకీయాల్లోకి వచ్చి ఏదో నాకు మొత్తం తెలుసు అనే విధంగా చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరినీ కూడా తిట్టుకుంటూ మాట్లాడడం శ్యామల చేసేది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. ఆమెకి తెలిసి తెలియక కొత్తగా వచ్చింది రాజకీయాలకి, తెలిసి తెలియక మాట్లాడుతుంది. ఆడవాళ్ళని తిట్టినప్పుడు నిన్ను తిడితే నీకైనా బాధ ఉంటదిగా, నిన్ను మనిషి తిట్టారనుకో అప్పుడు నీకు బాధ ఉంటదిగా. అందుకని ఆడవాళ్ళని తిట్టడం ఎవరు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, అది కరెక్టే కాదు. తిట్టిన వాళ్ళని కఠినంగా శిక్ష చేయాలా అది. అండ్ ఇప్పుడు మనకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఐడియా ఉన్నారు కదా, సో ఆయన కూడా ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఏ విషయంలో అంటే పోక్సో చట్టం కింద ఒక బాధితురాల పేరు డైరెక్ట్ గా చెప్పకూడదంట. నేను అది విన్నాను వీడియోలో పొద్దున. అది చెప్పకూడదంట. ఒక పోలీస్ ఆఫీసర్ ఉండి అట్లా చెప్పడం అది నేరం అంట, అది చట్ట విరుద్ధం అంట. అందుకని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు, అరెస్ట్ చేస్తే అదేదో యుద్ధం వస్తుంది, యుద్ధం చేస్తా అంటున్నాడు. మరి అట్లా ఏం చేయాలనుకుంటున్నాడు రాష్ట్రాన్ని? ఒక ఎంపీ చేసిన మనిషి రాష్ట్రాన్ని ఆ రకంగా ఏం చేయాలనుకుంటున్నాడు? అది కరెక్టేనా చెప్పండి. అండ్ ఆయన ఇంకొక విషయం ఏది మాట్లాడుతుందంటే పవన్ కళ్యాణ్ కూడా సుగాలి ప్రీతి విషయంలో ఇచ్చిన మాట తప్పింది కదా, సో మరి ఆయన కూడా అరెస్ట్ చేయని విధంగా మాట్లాడుతున్నాడు. సో అసలు ఆ మాటకి మీరు అర్థం? అది అసలు దానికి అర్థమే లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు అట్లా చెప్పలేదు, చెప్పి ఉండడు కూడా. అది పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారంటే దానికి కట్టుబడి ఉంటాడు. అది పోసాని కృష్ణమురళి కూడా ఆయన పోలీసులు ఏ క్వశ్చన్ అడిగినా కూడా తిక్క సమాధానాలు చెప్తున్నాడు. ఆయన మాలోనే మన మెంటల్ కిస్ట్ పేరు కూడా ఒకటి ఉంది, మీకు ఐడియా ఉందో లేదో. మెంటల్ కిస్ట్ అనే వాళ్ళు మెంటల్ గా అందులో అరెస్ట్ చేసాక ఇంకా మెంటల్ ఎక్కువ ఉంటుంది. మర్చిపోయా గుర్తు వాళ్ళ చెప్పేది అంత ఇదేగా. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన 5-6 ఉన్నారు, వాళ్ళు ఏది చెప్పి మర్చిపోయానో గుర్తులేదు, తెలియదు. స్ట్రాంగ్ అంటే ఇప్పుడు లాయర్లు అంతా ఉన్నారు. ఇప్పుడు పనవలస సాగర్ వచ్చిండు, అన్ని లాయర్లు బట్టి చేస్తున్నారు. అందుకే వాళ్ళకి సపోర్ట్ గట్టిగా. అది దాదాపు సంవత్సరం రాడు, సంవత్సరం దాకా రాకుండా ఉండాలా. అది రెండో వాళ్ళు తిట్టకుండా ఉంటారు. అది అయితే ఇప్పుడు యాంకర్ శ్యామల గాని శ్రీరెడ్డి, రోజా మరి ఇలాంటి వాళ్ళని కూడా లైన్ లో ఉన్నారు. మొత్తం శ్రీరెడ్డి ఉంది, రోజా ఉంది, మొత్తం ఉన్నారు. కోడలు నాని ఉన్నాడు. ఈ తిట్టిన వాళ్ళు పేరు నాని ఉన్నాడు. ఈ తిట్టిన వాళ్ళు మొత్తం లైన్ లో ఉన్నారు. ఇబ్బంది లేదు. అయితే లేటు నోటీసులు మాట్లాడితే అందుకే కఠినంగా శిక్షిస్తే రెండో వాళ్ళు మాట్లాడుతున్నట్టు. ఈ పార్టీ అని కాదు, ఈ పార్టీ టీడీపీ అయినా వాళ్ళైనా తిట్టకుండా ఉంటారు. రాజకీయంగా విమర్శించుకోండి ఏదైనా ఉంటే. ఇట్లా లేడీస్ ని ఇళ్ళ జోరి భార్యను పిల్లలు ఏం చేశారు? రాజకీయాల్లోకి వచ్చారా? భార్య రాజకీయాల్లోకి వచ్చిందా? మరి వాళ్ళని తిట్టడం ఏంది? అంతా తల పొగరని. అట్లా తిట్టకుండా ఉండాలంటే కఠినంగా శిక్షించాలా, రెండో వాళ్ళు తిట్టకుండా ఉంటారు. అది